కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని నల్గొండ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను కబ్జా చేసి తమపైనే కేసులు పెట్టారని నకరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన ముచ్చపోతుల వెంకన్న అనే రైతు వాపోయాడు. తన 34 గుంటల స్థలాన్ని ఆక్రమించారని కంప్లైంట్ ఇస్తే నకరేకల్ సీఐ కేసు కూడా పెట్టట్లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన అనుచరుడు గాదగొని కొండయ్యలు కబ్జా వెనుకున్నారని పేర్కొన్నారు. నోముల రామలింగం అనే వ్యక్తులు నన్ను 2022లో మాకు భూమి పట్టా చేయమని చెప్పి కొట్టడం జరిగింది. నన్ను చంపడానికి హత్యా ప్రయత్నం చేసిరు. బావి దగ్గర గొడ్డన్లు కర్రలు తీసుకొని కొట్టిరు. ఆ తర్వాత మా ఇంటి మీదకి వచ్చి మా భార్యని ఇంట్లో ఉన్నామని గుంజి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు 7-8 మంది రోడ్డు మీద గుంజి కొట్టడం జరిగింది. కొట్టి మీ భర్త ఎడిపోయింది అని చెప్పి అడ్డగోలుగా కొట్టిరు. ముక్కు ప్యాచర్ అయింది. మా ఊరి ఎంపీటీసీ గాదగొని కొండయ్య అనే వ్యక్తి ఉండే, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్. అతను పంచాయతీ మాట్లాడదామని చెప్పి నమ్మించి మేము పెట్టిన కేసును కూడా కేసు కాకుండా చేసి, ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కేసు కాకుండా చేసి నా మీదనే 307 చేసి మా కేసు ఏమైందని అడిగితే నన్ను జైలుకు పంపడం జరిగింది. తప్పుడు కేసు పెట్టి మళ్ళీ బెయిల్ రాకుండా కూడా రిపిటిషన్ చేసిరు. నాకు బెయిల్ రాకుండా చేసిరు. బెయిల్ రాకుండా చేసి మా మిస్సెస్ని కొట్టిన కేసు ఇప్పటి వరకు కూడా 9 నెలల వరకు కూడా ఎఫ్ఐఆర్ కానియలేదు, కేసు నమోదు చేయలేదు, వాళ్ళ పిలిపియలేదు. ఎమ్మెల్యే గారు వెంకన్నకు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పినా కూడా నకరేకల్ పోలీస్ స్టేషను సిఐ రాజశేఖర్ గారు ఇప్పటికి కూడా నేను ఉన్నానని చెప్తుండ్రు. కేసు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తున్నారు, గ్రామ పెద్ద మనుషులు లేరని చెప్తున్నారు. అయినా కానీ నా మీద 307 కేసు పెట్టి అందులో నేను ఉన్నానని చెప్తుండ్రు. వాళ్ళ దగ్గర రేషన్ బియ్యం దందా చేస్తాడు కాబట్టి మంత్లీ 50,000 60,000 ఇచ్చిన కాడికి తీసుకొని వాళ్ళని మాత్రం కేసులు చేయకుండా నా మీద కేసులు చేసి నన్ను జైలు దొరకడం జరిగింది. ప్రభుత్వాన్ని స్పందించి సిఐ గారి మీద చర్యలు తీసుకొని మేము పెట్టిన దరఖాస్తులు ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏ విధమైన శిక్ష ఉంటే ఆ విధంగా వాళ్ళకు విధించాలి. 20వ తారీఖు వరకు ఇవన్నీ కేసులు చేసి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేద్దామని నిర్ణయించుకున్నాము. 21వ తారీఖు. నేను ఒక 2 కాళ్ళు లేని నిరుపేద వ్యక్తిని. నాకు వ్యవసాయ భూమి ఒక 30 గుంటలు మాత్రమే ఉంది. నా భూమికి పోయే దారిలో భూస్వాములైన జంజరాల వెంకటయ్య అనే వ్యక్తి, అతని కుమారులు మా భూమిని ఆక్రమించుకొని మా భూమిలో కడీలు వేసుకుంటూ మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు. దీని మీద సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎస్పీ గారికి ఇచ్చాము, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మీడియా అయినా డీజీపీ దృష్టికి తీసుకెళ్ళి మా వికలాంగునికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.